विश्वकर्मणे नमस्तनो विघ्नाय रुवये लोकसाक्षिणे नाशाय केशवैभूतं तदैवस्तेषागपस्थितिः येषा सुप्तेषु जागर्भूतेजो ఆ రోజు రాత్రిపూట సూర్యాస్తమయం సమయంలో ఆయన చెప్పిన తర్వాత ఉదయం ఒక్క రోజులోనే రావణుని వధించడం జరిగింది. మన రాముడి యొక్క ఆ రోజు జయం జరిగిందనమాట. అంటే ఈ ఆదిత్య హృదయం మీరు ఎప్పుడు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా మీరు చదివినట్టయితే మీరు జయం లేదు, ఏదైనా కోర్టు కేసులు మీరు గెలవట్లేదు అనుకున్నట్టయితే కూడా మీరు విజయం సాధించడం జరుగుతుంది. మీరు వచ్చి ఈరోజు ఇందులో పాల్గొన్నందరికీ అందరికీ కూడా ధన్యవాదాలు. మిత్రాయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 2 ఓం హ్రీం రవయే నమః. 2 3 4 5 6 7 8 9 10 11 12 3 ఆయ నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 4 ఓం హ్రీం 2 3 4 5 6 7 8 9 10 11 12 5 ఓం హ్రౌం ఖగాయ నమః. 3 4 5 6 7 8 9 10 11 12 6 3 4 5 6 7 8 9 10 11 12 7 ఓం ప్రతి హిరణ్య గర్భ నుంచి కుడికాలు హిరణ్యగర్భాయ నమః. కుడికాలు 1 2 3 4 5 6 7 8 9 10 11 12 8 ఓం హ్రీం మరిచే నమః. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 10 ఓం హ్రీం సవి 8 9 10 11 12 11 1 2 3
Five.
సక్సెస్ఫుల్గా పూర్తి చేశారు. కాబట్టి వారికి అందరి తరఫున ధన్యవాదాలు అండ్ కృతజ్ఞతలు, అభినందనలు. జ్యోతి వెలిగించి ఓకే నాకు పని ఉందని వెళ్ళిపోతారు. అలా కాకుండా మనతో పాటు చేయడం అనేది ఇంకా గ్రేట్. సో మీ అందరికీ కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ మీరు ఇక్కడ పాల్గొనడము, అలాగే మీరంతా కూడా వచ్చి మా యొక్క జిల్లా అసోసియేషన్ స్పోర్ట్స్ అండ్ పతాంజలి యోగా సెంటర్ల సమితంగా అందరూ కూడా మీరు ఈ ప్రోగ్రామ్ని, ఈ సాధనను సక్సెస్ఫుల్గా దాదాపు 90% అందరూ కూడా 108 చేశారు. దీంట్లో ఏమాత్రం ఆగకుండా అందరికీ అభినందనలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ముందుగా సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులని అందరి మీద, మనందరి మీద ఉండబట్టి చేశారని అనుకుంటున్నాను. ఇప్పుడు మన చీఫ్ గెస్ట్ గారు, ముఖ్య అతిథి గారు ఈనాటి కార్యక్రమాన్ని గురించి కొన్ని ముఖ్య విషయాలు, వారి సందేశాన్ని ఇస్తారని వారిని అభ్యర్థిస్తూ చేస్తారు. కానీ అఫీషియల్గా వారు ఇక్కడ 108 చేయడము, ప్రతి భంగిమ కరెక్ట్ చేయడము ఇంపార్టెంట్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. యోగాభిలాషులందరికీ శుభాభివందనాలు. ఈరోజు అలానే ఇంగ్లీష్లో కూడా సామెత ఉంది, తెలుగు అంటే ఏదో మనం పెట్టుకున్నాం, హెల్త్ ఈజ్ వెల్త్ అని ఇంగ్లీష్లో కూడా ఉంది. ప్రపంచంలో ఎక్కడికి పోయినా మనుషులే. ప్రపంచంలో అన్ని జీవరాశుల కంటే మనుషులకు ఒక ప్రత్యేక గుణం ఉంటుంది, అదే లక్ష్యం. జంతువులకు కానీ పక్షులకు కానీ ఏం లక్ష్యాలు ఉండవు. అవి న్యాచురల్గా సహజంగా జీవిస్తాయి. కానీ మనుషులకు మాత్రమే ఒక లక్ష్యం అనేది ఏర్పాటు చేస్తారు. దాంట్లో కొంత స్వార్థం అనేది, విపరీతమైన స్వార్థం అనేది ఆ లక్ష్యం వెనుక దాగి ఉన్న ఆ కోరికల మేరకు చాలా నేరాలు జరుగుతూ ఉంటాయి. లక్ష్యం ఉంటే పర్వాలేదు, కానీ అది సదుద్దేశమై ఉండి మన కుటుంబానికి, మన వ్యక్తిగతానికి, మన కుటుంబానికి, మనం నివసిస్తున్న సమాజానికి, లోకల్ ఏమో కానీ లేకపోతే దేశానికి కానీ, ఇంకా సర్వోజన సుఖినో భవంతు అంటే ప్రపంచానికి అంటే సర్వే జన అన్నారు, భారతదేశ జనాలు లేదు, మనం సర్వే జన సుఖినో భవంతు అన్నారు. జనాలంటే మనుషులు. ప్రపంచంలో ఉన్న మనుషులందరికీ మేలు చేసే విధంగా మన జీవన విధానం ఉండాలి. దానికి సహకరించిన ఫస్ట్ మనకు బుద్ధిని ప్రసాదించిన గురువుల పట్ల, మిత్రుల పట్ల, అలాంటి బుద్ధిని ప్రసాదించిన వాళ్ళ పట్ల మనం కృతజ్ఞతా భావంతో ఉండాలి. గురువులకు వందనాలు రోజు సమర్పించుకోవాలి. ఇలాగే మన వ్యక్తిగతంలో మంచి గుణాన్ని అలవర్చుకుంటే మన జీవితం, మన కుటుంబ జీవితం బాగుపడతాం. దీనికి అన్నిటికీ ముఖ్య కారణం మనం ఆరోగ్యంగా ఉండాలా, ఆరోగ్యమైన ఆలోచనలు ఉండాలి. ఈ ప్రపంచంలో అన్ని నేరాలకు దురాలోచన, దుస్వార్థమే ముఖ్య కారణం. ఎవరైతే ఈ కోరికలను, అంటే అదుపులేని కోరికలను, లేకపోతే ఇంతకుముందు ఇతరులకు నష్టాలు కలిగించాలనే కోరికలను జయించిన వాడు మహర్షి అవుతాడు. మనిషి అయినా సరే ఋషి ప్రవర్తన కలిగి ఉంటాడు. దీనికి ఏంటి మరి మార్గం? దీనికి విద్య ఒకటే సరిపోదు. మన ఆలోచన విధానం మార్చుకునే కార్యక్రమాలు రోజు చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలంటే ఈ సత్సంగత్యం, తర్వాత ప్రార్థనాశాలను దర్శించడం. మనం ఎవరైనా హిందూ ఉండొచ్చు, ముస్లిం అయి ఉండొచ్చు, క్రిస్టియన్ ఉండొచ్చు, ఎవరైనా మతానికి సంబంధం లేదు. మనసును పవిత్రంగా ఉంచుకోవాలంటే అన్ని ప్రార్థనా మందిరాలు అవే చెప్తాయి. అయితే దీన్ని మనం అలవర్చుకోవాలంటే ఒక సాధన అవసరం, సత్సంగత్యం అవసరం, మంచి అలవాట్లు అవసరం. మంచి అలవాట్లు అంటే మీరు అది తినొద్దు, ఇది తినొద్దు అన్నారు. ఏది చేసినా సరే
నీ శరీరానికి ఏదైతే ఉపయోగపడుతుందో, నీ శరీరానికి ఏదైతే విమరింపజేసుకుంటుందో అది చేయొచ్చు. ఇతరులకు నష్టం లేకుండా మనం జీవన విధానం కొనసాగించాలి. అది కొనసాగించాలంటే ఇలాంటి సత్సంగత్యం రోజు మనము ఇలాంటి కార్యక్రమాలు, యోగాలు కానీ మెడిటేషన్ కానీ చేసుకుంటా ఉంటే మన మైండ్ ఆటోమేటిక్గా మారుతుంది. మీకు వీళ్ళందరికీ మీకు అందరికి చెప్పడం నేను ఇది అసందర్భం అనిపిస్తుంది. ఎందుకంటే మీరంతా యోగా సాధకులు, మీరంతా మీ మైండ్ సెట్ మార్చుకున్న వాళ్ళే ఇక్కడ. నేను చెప్పేది ఏంటంటే మీరు సాధకులుగా, సాధకులుగా, యోగాభ్యాసకులుగా మీరు మీ ప్రపంచాన్ని మార్చగలిగే నాయకులుగా తయారవ్వాలి. అది ఇక్కడ జరగాల్సిన ముఖ్య సంకల్పం. మనం ఎట్లా చేస్తాం, మనం మారిపోయినాం, కానీ సమాజాన్ని కూడా మార్చే బాధ్యత ఎంతో కొంత మన జీవితంలో ఒక 10 మందిని ఈ లైన్లో చేసినట్టు ఆ 10 మంది ఇంకా 10 మంది ఇట్లా ఒక సర్కిల్గా ఈ వ్యవస్థ, ఈ ప్రపంచంలో ఉన్న మానవీయ జీవితాలు ఒక సత్మార్గంలో నేరరహిత సమాజంగా మారుతూ ఉంటాం. మనం చాలామంది చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఇంతకుముందు దోపిడీలు, దొంగతనాలు రోడ్డు మీద పోతుంటే అడ్డగించి హత్యలు చేసి దొంగతించేవారు. ఇప్పుడు అవి చాలా తగ్గిపోయినాయి. ఈ పోలీస్ వ్యవస్థ లేకపోతే ఇంకా కొంతమంది ఇలా మారిపోయే వాళ్ళు, లేకపోతే ఆర్థిక వ్యవస్థలో చేంజ్ చేసి వచ్చి ఉద్యోగాలు కల్పనలో చాలా మారిపోయి అలాంటి నేరాలు జరగట్లేదు. ఇప్పుడు ఇంట్లో తాళం వేస్తే దొంగతనం చేసే నేరాలు చాలా, అంటే జరుగుతలేవని నేను చెప్పట్లేదు, అది తగ్గిపోయింది. కానీ ఇప్పుడు ఏం నేరాలు వచ్చినాయి? వైట్ కాలర్ అఫెన్సెస్, సైబర్ క్రైమ్స్. వాడెక్కడో మలేషియాలో, థాయిలాండ్లో ఉంటాడు, చాలామందిని మభ్య పెడతాడు. నీకు ఇట్లా లాటరీ వచ్చింది, లింక్ వచ్చింది, లేకపోతే నువ్వు డిజిటల్ అరెస్ట్ అయినావు, నీ మీద కేసు అయింది, మీ కొడుకు మీద కేసు అయింది, నీ కూతురు మీద కేసు అయింది, నువ్వు సపరేట్గా రూమ్లోకి వెళ్ళండి, మీరు రూమ్లోకి వెళ్ళి నాతో ప్రత్యేకంగా మాట్లాడండి. ఆ కేసు నుంచి బయటపడాలంటే మీరు 10 లక్షలు ఇవ్వాలి నాకు అంటారు. ఫస్ట్ 5 లక్షలతో స్టార్ట్ చేస్తారు. వాళ్ళు హడావుడిగా బ్యాంకులో ఉన్న అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేస్తారు. లేదు మా సిబిఐ ఆఫీసర్ మాట్లాడతాడు, మా పెద్ద పోలీస్ ఆఫీసర్ మాట్లాడతాడు అని చెప్పి యూనిఫామ్లోనే ఉంటాడు, వాట్సాప్ కాల్ చేస్తున్నాడు, యూనిఫామ్లో ఉంటుంది, యూనిఫామ్ వేసుకుంటాడు. మీరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు, మీ పిల్లలు, మీ కోడలో, కొడుకో, లేకపోతే మీ అల్లుడో, లేకపోతే ఇంకా నీకు లవ్డ్ వన్స్ ఎవరైనా, నువ్వు ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ మీద కేసులని మీరు భయంకరంగా శిక్ష అనుభవించబడతారు. మీరు లక్షలు అంటే లక్షలు, కోట్ల రూపాయలు కూడా మోసపోయి అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తారు. వాడు ఎవడో తెలియదు, వాడు ముక్కోడు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దౌర్భాగ్యం ఏంటంటే అదేదో మంచి కేసు వచ్చింది, దాన్ని క్రిమినల్స్ దుర్మార్గంగా వాడుకున్నారు. అంతే తెలివిగా మనం ప్రవర్తించకపోతే మన జీవితాలు, మనం సంపాదించుకున్న, కష్టపడి కూడబెట్టుకున్న డబ్బంతా పోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ సందర్భం ఎందుకంటే మీ అందరు ఇక్కడ చాలామంది వచ్చారు కాబట్టి మీరు సమాజంలో కొత్త ప్రవక్తలుగా, అంటే ప్రచారకర్తలుగా ఉంటారు కాబట్టి మీ ద్వారా 10 మందికి తెలిస్తే ఇంకా మేలు జరుగుతుంది సొసైటీకి. చైనా వాడు దీనికి అంతా లీడర్. వాడు ఇథోపియాలోనో, లేకపోతే థాయిలాండ్లోనో, మలేషియాలోనో పెద్ద మన ఐటీ టవర్స్ లాగా కట్టేసి వేల సంఖ్యలో ఉద్యోగాలు ఇస్తున్నాం. ఉద్యోగాలు అంటే ఏదో దేశానికో ప్రపంచానికి జరిగే ఉద్యోగం కాదు, మేలు జరిగే ఉద్యోగం కాదు. అది సైబర్ నేరాలు చేయడానికి ఉద్యోగం ఇస్తున్నాడు. లక్షల మంది రిక్రూట్మెంట్ చేస్తున్నారు. మన ఆర్మూర్ నుంచి, నిజామాబాద్ నుంచి దాదాపు 30-40 మంది ఈ నేరాలు చేయడానికే థాయిలాండ్కి వెళ్ళారు. వాడు ఏదో ఉద్యోగం గురించి ఉద్యోగం ఇస్తాడు. వాడు తెలుగు ఎవరైనా ఆన్లైన్లో ఎవరైనా తెలుగు క్యాండిడేట్ దొరికినట్టు కూడా తెలుగులను ఇంట్రెస్ట్ చేస్తాడు. సింధీ క్యాండిడేట్ దొరికినట్టు కూడా సింధీ భాష వచ్చిన ఇంట్రెస్ట్ చేస్తాడు. అంటే ప్రపంచంలో లక్షల భాషలు ఉన్నాయి. ఆ లక్షల భాషలకు సంబంధించిన వ్యక్తులను వాడు రిక్రూట్ చేసుకుంటున్నాడు. ఎందుకు? దేశానికి, ప్రపంచానికి సేవ చేయడం కాదు, దేశంలో ఉన్న అమాయకులను, ప్రపంచంలో ఉన్న అమాయకులను మోసం చేయడానికి. నేను అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కూడా మోసం జరిగింది. 60 లక్షలు, 70 లక్షలు. అంటే నాకు తెలిసిన నాకు 10 మందితో మాట్లాడితే అందులో ఒక మోసపోయారు. నేను చూస్తున్న రోజు లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు. ఒక రిటైర్డ్ టీచరు 70 లక్షలు అకౌంట్లో, ఒక రిటైర్డ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎంప్లాయ్ 1,20,00,000 ఇచ్చినారు. ఒక పోలీస్ ఆఫీసర్ 10,000, సైబర్ క్రైమ్లో పనిచేసే పోలీస్ ఆఫీసర్ 10,000 ఇచ్చినారు. ఎందుకంటే ఒక డీజీ గారి పేరు మీద మార్ఫింగ్, ఇప్పుడు నేను అనుకోండి, నా పేరు మీద కూడా మీ పేరేంటండి
శ్రీనివాస్కి ఒక మెసేజ్ వస్తుంది, నేను బస్సారెడ్డిని ఆ రోజు మీరు అడిషనల్ డీసీపీని నేను 108 ఆసనాలకు వచ్చాను కదా, నాకు అర్జెంటుగా పని ఉందని చెప్పి సేమ్ ఇట్లనే నేను మాట్లాడతాను వాట్సాప్ కాల్. దట్ ఈజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాల్. నమ్మొద్దు. నేను మాట్లాడుతున్నాను, నేనే మాట్లాడుతున్నాను, మీరేమంటే నా మీద అభిమానంతో అరే సార్ మరోసారి కదా 10,000 కదా అని అనుకుంటాం. ఆ 10,000 వచ్చేసి అట్లా మనం ఎట్టి పరిస్థితుల్లో మనకి ఎవరైనా ఫోన్ చేసి మీ డిజిటల్ అరెస్ట్ ఉన్నారు అంటే మీ పిల్లలు అల్లుళ్ళు లేకపోతే మిమ్మల్ని మీరు ప్రేమించేవాళ్ళు మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు ఎవరైనా నేరాలలో ఇన్వాల్వ్ అయినట్టే ఏ పోలీస్ ఆఫీసర్ కూడా ఫోన్లో మాట్లాడాలి ఇట్లా లంచాలు డబ్బులు ఇస్తేనే వదిలిపెడతా అని చెప్పి ఏ పోలీస్ ఆఫీసర్ కూడా చేయడానికి లేదు, చెయ్యడు కూడా. ఎందుకంటే లంచం అడగడం నేరం కాబట్టి అది బహిర్గతంగా ఫోన్లో మాట్లాడడం ఇంకా చేయలేదు. అది ఖచ్చితంగా ఫోన్లో డబ్బులు డిమాండ్ చేస్తుడు, వాట్సాప్ కాల్లో లేకపోతే దాంట్లో డబ్బులు డిమాండ్ చేస్తుడు కేసులో రిలీజ్ చేయడానికి. అంటే మీరు ఏమాత్రం భయపడద్దు, భయపడాల్సిన అవసరమే లేదు. ధైర్యంగా పోలీస్ స్టేషన్కు 1930కు మీరు కాల్ చేయండి, ఇమీడియట్గా పోలీసులు వస్తారు. దయచేసి భయపడద్దు. భయమే అన్ని నేరాలకు అన్ని మోసాలకు మనం బలైపోయే అవకాశం ఉంటుంది. ఎట్టి ప్రజలలో భయపడకూడదు. సైబర్ క్రైమ్ మోసాలు చాలా జరుగుతూ ఉన్నాయి. ఎస్పెషల్లీ రిటైర్డ్ వాళ్ళు, ఎస్పెషల్లీ వృద్ధులు వాళ్ళే మోసపోతున్నారు. అందరూ మోసపోతున్నారు. ఎస్పెషల్లీ వీళ్ళని టార్గెట్ చేస్తారు. రిటైర్డ్ ఎంప్లాయీ అయినాక ₹1,00,000 పిల్లలు ఆడపిల్ల పెళ్లి దాచుకోకుండా డబ్బంతా ఇచ్చేస్తున్నారు. వాళ్ళని చూస్తే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఇన్ని మనం ఇంత ప్రచారం చేస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు కాల్ కూడా పెట్టింది, మనం ఏమంటారు రింగ్ టోన్ కూడా పెట్టింది. సైబర్ డిజిటల్ అరెస్ట్ లేదని ఎంతమంది తెలుసు అండి? డిజిటల్ అరెస్ట్ లేదు అంతా తెలుసా? లేదా డిజిటల్ అరెస్ట్ లేదు, ఇట్లాంటి మోసాలు పోతుంది అందరు తెలుసా? తెలియని వాళ్ళు చేయలేపండి, తెలియదు అనుకోండి. సో అందరు తెలుసు. నేను 90% మోసపోయిన వాళ్ళని పిలిపించి మాట్లాడితే వాళ్ళకు కూడా తెలుసు. వాళ్ళకి తెలియదని కాదు, వాళ్ళకు కూడా తెలుసు. అయినా సరే ఎక్కడో లేని భయం, తెలియని భయం మన పిల్లలకి. అదే లింక్స్ మన బిలౌడ్ వాళ్ళకి ఏదైనా వస్తుందేమని చెప్పి అట్లా ఆ భయం, జైలు పోతారు, కేసు అయితే భయం, అనవసరమైన అంటే భయపడడానికి కారణం కూడా ఉంటుంది. ఆ క్రిమినల్ ఆ విధంగా ట్రైన్ చేయబడుతుంది. ఇప్పుడు నేను అన్న లక్షల ఉద్యోగాలు వాళ్ళందరికీ ట్రైనింగ్ ఇస్తారు సార్. అక్కడ ఎట్లా మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలా ట్రైనింగ్ ఇస్తారు. మళ్ళీ దానికి ఏదైనా అఫేర్స్లో సక్సెస్ అయితే వాడికి ప్రమోషను లేకపోతే ఇన్సెంటివ్ ఇస్తారు. ఇలా జరుగుతుంది. కాబట్టి వీడు భయపడే విధంగా మాట్లాడేటట్టు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు. చాలామంది ఇప్పుడు నేను చాలామంది ఇంకా కొన్ని నేరాలు అంటే ఈ సైబర్ క్రైమ్ ఈ విధంగానే అవుతుందని మనం ఎప్పుడు ఎక్కడ కూడా చెప్పలేము. ఏ విధంగానైనా అవుతుంది. కానీ దాన్ని తప్పించుకోవడానికి మీరు అన్న మేడం చెప్పినారు ఏపీకే ఫైల్స్ అని. కొన్ని కొత్త గుర్తే ఏ ఫైల్స్ వస్తాయి, ఏపీకే ఫైల్స్ వస్తాయి. ఓపెన్ చేయకూడదు. ఎట్టుకోవచ్చు ఓపెన్ చేసినట్టే ఇప్పుడు ఏమైనా వస్తుంది, మీకు రివార్డ్ వచ్చింది, 10 లక్షల రివార్డ్ వచ్చింది, ఇది వస్తుంది అని అంటారు. నీకు రివార్డ్ ఇవ్వడానికి వాడెవడు చెప్పండి? వాడెవడు 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి? 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి మనం ఏమైనా ఘనకార్యం చేసినామా, దేశానికి సేవ చేసినామా, ప్రాణాలు కాపాడినామా, లేకపోతే ఇంకేమైనా కొత్త ఆయుధాన్ని కనిపెట్టినామా, మనం కొత్త ఇంప్లిమెంట్ కనిపెట్టినాం? ఇవన్నీ మోసపూరితమైన లింకులు. ఇవన్నీ లింకులు ఎందుకు చేస్తారంటే మనలో ఉన్న సొంత స్వార్థం. అరే 10 లక్షలు ఉద్యోగం వస్తాయేమనే స్వార్థం, చిన్న స్వార్థం, ఎప్పుడు చిన్న స్వార్థం అంటే దానికి టెంప్ట్ అవ్వకూడదు. అదేవిధంగా మా కంపెనీ గురించి మీరు లైక్ చేస్తే మీకు 5,000 ఇస్తా అంటారు. ఫస్ట్ ఒకసారి లైక్ చేస్తారు, 5,000 వచ్చేస్తాయి. వాడు 5,000 నీకు అకౌంట్లో వేయడు. మళ్ళీ నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేస్తున్నా దాంట్లో జమ అయిపోతున్నాయని 5,000 నీ బ్యాంక్లో నీ యొక్క ఈ అకౌంట్లో నీ 5,000 జమ అయినాయి అంటాడు. మళ్ళీ ఇంకో లైక్ కొట్టిన ఇంకా 10 లైక్లు కొడితే మళ్ళీ ఒక 2,000 యాడ్ చేస్తాడు. ఇట్లా 10,000 యాడ్ చేస్తారు. ఇప్పుడు ఇది అమౌంట్ వచ్చింది కదా, మీరు దీన్ని తీసుకోవాలంటే మీరు మ్యాచింగ్ అమౌంట్ ఇచ్చేస్తే అది ఇది కల్పిస్తూ ఉంటాం. ₹1,00,000 కానీ ఇంకో ₹1,00,000 అంటారు. ఆ 1,00,000 ఈ 1,00,000 పోయింది. సో మనకి ఏ విధమైన మనకు తెలుసు మన కష్టార్జితం ఏంటి, మన డబ్బులు ఏమున్నాయి, మన ఉద్యోగం ఏంటి మనకు తెలుసు. మన కష్టార్జితం తప్ప ఇంకోటి అయాచితంగా వస్తుందంటే ఆలోచించకుండా ఏ పని చేయకూడదు. ఈ ప్రపంచంలో కానీ, దేశంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ ఏ బ్యాంకు వాడు కూడా నీ ఓటీపీ అడగడానికి హక్కు లేదు, అవకాశము లేదు. హక్కు లేదు. అయినా మీరు ఎవ్వరు కూడా ఓటీపీ అడిగితే దయచేసి చెప్పకండి. అవసరమైతే ఈ గో టు డైరెక్ట్ బ్యాంక్, అక్కడికి నా ఓటీపీ అడిగారండి ఏమైనా ఉందా అని అడగండి.
కానీ టెన్షన్ పడద్దు. ఇలాంటి మీరు ఇలాంటి ఎట్లా మీకు అందరు తెలియదు కాదు, ప్రపంచం అందరికీ తెలుసు, చిన్న పిల్లల నుంచి ముసలి వరకు అందరికీ మనము ఇది అవేర్నెస్ చేస్తూ ఉన్నాం. ఫోన్లో చెప్తున్నాం, మెసేజ్ పెడుతున్నాం, టీవీలో వస్తుంది, అన్నిట్లలో వస్తుంది, రోడ్లలో వస్తుంది, బ్యాంకులలో ఉన్నాయి, అన్నింటిలో ఉన్నాయి. తెలిసి ఉండి కూడా మోసపోతున్నామంటే మనలో కొద్దిగా స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని జయించినప్పుడు ఇట్లాంటి ఏ స్వార్థం అంటే ఏంటి, నీకు 10 లక్షలు వస్తున్నాయి, ఒక ఏపీకి ఒక ఓటీపీ కొట్టమంటే కొట్టేస్తుంది. 10 లక్షలు ఎందుకు వస్తాయి మనకు, మన 10 రూపాయలు బహుపది ఆడతారు. అందుకని అది కాకుండా ఇంకా చాలా ఈ సైబర్ నేరం ఈ విధంగానే జరుగుతుంది అనేది మనం చెప్పలేము. ఏం చెప్పగలుగుతాం అంటే నీ స్వార్థం కాకుండా నీ కష్టార్జితం వచ్చిన డబ్బులు కాకుండా వేరే డబ్బులు అయాచితంగా వస్తున్నాయి, అయాచితంగా ప్రయోజనం వస్తుంది, నీకు ప్రైజ్ వచ్చింది అంటే దయచేసి నమ్మొద్దు. నమ్మి ఫోన్లో లింకులు కానీ ఫైల్స్ కానీ అన్నోన్ నెంబర్స్ కానీ అన్నోన్ నెంబర్ వచ్చిన గైడెన్స్లో ఉన్న ఏదన్నా మీరు మన ఫోన్లో ఆపరేట్ చేయడం లేదు. నా సజెషన్ ఏంటంటే మీ బ్యాంకుకి సంబంధించిన అకౌంట్ ఉంటుంది, ఫోన్ నెంబర్ ఉంటుంది కదా, అది ఒక మొద్దు ఫోన్ పెట్టుకోండి. వాట్సాప్ ఫోన్లో నెట్ కనెక్షన్ లేకుండా ఒక మొద్దు ఫోన్ పెట్టుకొని దానికి దానికి ఫోన్ మాట్లాడి నెట్ యూజ్ చేయకండి, దాంతో వాట్సాప్ కూడా కండి. సపరేట్ బ్యాంక్ అకౌంట్కి మాత్రమే దాన్ని పెట్టుకోండి. ఒక ఖాళీ ఎస్ఎంఎస్లు వస్తాయి దాన్ని, మిగతా నార్మల్ ఫోన్కు మనం నార్మల్ పెట్టుకోండి. అట్లా ఉంటే 90% మనం సేఫ్ అయ్యి. అదేవిధంగా డ్రగ్స్ మేనేజ్ చాలా వచ్చింది మనకు. మీరందరూ మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరు సమాజంలో కొంచెం లీడింగ్ చేస్తారు, మీ మాట ఇప్పుడు చాలా గౌరవం ఉంటుంది. మెడిటేషన్ ఉపాధ్యాయులు అంటే కొంచెం చాలా గౌరవం ఉంటుంది, మీరు చెప్తే 10 మంది వింటారు. సో మీరు ఈ వారియర్స్ ఈ మన ఈ సోషల్ ఈ ఎవిల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని నిర్మూలించడానికి, వాటి బారిన పడకుండా మన మిత్రులు కానీ మన కుటుంబ సభ్యులు కానీ మన కాలనీ వాళ్ళు కానీ పడకుండా మేము జాగ్రత్తగా చూస్తాం. ఇలాంటి ఇప్పుడు నాకు యోగా ప్రభాకర్ గారు చాలా 20-25 ఏళ్ళ నుంచి మా గురువు, కిషన్ గారు కూడా గురువే మాకు. మేము ఉద్యోగం కలిసి చేసినప్పుడు కూడా యోగా టీచర్ చేస్తుంది. ఇంకా చాలామంది గురువులుగా భావిస్తున్నాను. నాకు ఇంత మంచి అవకాశం నేను అనుకున్నా ఇక్కడికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామో లేదో అని. కానీ ఎప్పుడైనా సత్సంగత్యం అంటే మనిషికి ఒక విధమైన శక్తి వస్తుంది. ఒక మంచి మిత్రుడు, ఒక మంచి పుస్తకం, ఒక మంచి భోజనం, ఒక మంచి ఫలం, ఇవన్నీ మనుషులకు శక్తినిస్తాయి. ప్రపంచంలో ఏ జీవి కూడా స్వార్థంతో పనిచేయదు. ఒక కోయిలో ఉందని అమృతమైన గానాన్ని అందిస్తుంది. కానీ ఇట్లాంటి మీ ప్రేక్షకులు ఉన్నారు, చప్పట్లు కొడతారని అది గానం పాడుతుందని పాలు ఇస్తుంది. బావు మంచి అమృతమైన పాలు ఇస్తుంది. నువ్వు విషం పెట్టు, గడ్డిగా విషం పెట్టు, అది అమృతమైన పాలనే ఇస్తుంది. కానీ నాకు అభిమానులు ఉన్నారు, నా పిల్లలు ఉన్నారు, నాకు అభిమానం ఉన్నారు కాబట్టి నేను పాలిస్తున్నాను అనుకుంటుందా బావు? అనుకోదు కదా. ఇంకా ప్రపంచంలో ఇలాంటి ఏ జంతువు కూడా, ఏ మనిషి కూడా స్వార్థంతో నాకు అభిమానులు ఉన్నారు వాళ్ళకు చేయాలని చేయదు. ఒక మనిషి తప్ప. మనిషే అనుకుంటాడు నేను మంచి పాట పాడితే చక్కగా చప్పట్లు కొట్టాలి అందరూ, నేను మంచిగా ఒక నాటకం వేస్తే అందరూ నాకు అప్రిషియేట్ చేయాలా, పూలదండలు వేయాలా, సన్మానం చేయాలని స్వార్థంతో చేస్తాడు. కానీ ఆ స్వార్థాన్ని జయించినప్పుడే మనము 10 మందిలో గౌరవించబడతాం. అది జయించాలంటే ఇలాంటి కార్యక్రమాలు. మనం టెంపుల్కి ఎందుకు వెళ్తామండి, మసీద్కి ఎందుకు వెళ్తారు? అక్కడ విధమైన మనం పోతే ఒక విధమైన పాజిటివ్ సైన్స్ మనలో డెవలప్, పాజిటివ్ మెకానిజం మనలో డెవలప్ అవుతుంది. కొంచెం పవిత్రంగా అరే దేవుడు పవిత్రంగా ఉండాలనే భావన మన మనసులో ఉంటుంది. నువ్వు 100 రోజులు దేవస్థానంలో ఉండండి, ఒక టెంపుల్లో పడుకోండి, మన మైండ్ సెట్ ఆటోమేటిక్గా మారిపోతుంది. దురాలోచనలు రావు. ఎన్ని రోజులు మనం టెంపుల్ పోతే ఎంతసేపు మనం టెంపుల్లో ఉంటే, మసీదులో కానీ ప్రార్థనాలయంలో ఎంతసేపు ఉన్నా సరే మనకు ఉన్నంతసేపు చెడు ఆలోచనలు మనసులో రావు. అది ఫ్రీక్వెంట్గా పోయినాం అనుకోండి, అది జయిస్తాం. నేను లెక్చర్ ఇచ్చిన అనుకోండి, ఇప్పుడు శ్రీనివాస్ గారిని మంచి మాటల మీద, మీరు మంచి కార్యక్రమాల మీద ఒక లెక్చర్ ఇవ్వమని నేను చెప్పాను అనుకోండి, ఆయన లెక్చర్ ఇస్తూ ఉంటే అది మనసులో ఆలోచన మారిపోతుంటుంది. శ్రీనివాస్ ఓ దుర్మార్గుడు నేరం చేసిన పిలిపించి ఇలాంటి కార్యక్రమంలో నాకు మంచి మాటలు చెప్పాయని అనుకోండి, 1 వారం రోజులు మంచి మాటలు చెప్పిస్తే ఆయన మైండ్ సెట్ మారిపోతుంది. ఇట్లా మనిషి యొక్క జీవితం ఒక సైన్స్ కూడా ఉన్నది. నాకు సైంటిస్ట్ పేరు గుర్తు రావట్లేదు, కానీ 2 మనుషులను, ఒక మనిషిని జంగల్లో పెంచుతాడు, ఒక మనిషిని సమాజంలో పెంచుతాడు.
జంగల్లో పెరిగిన మనిషి జంతువులాగా 4 పాదాల మీద నడుస్తాడు, జంతువులాగా చెట్లు ఎక్కుతాడు, జంతువులాగా జంప్ చేస్తూ ఉంటాడు. అతనికి నడక రాదు, మాట రాదు. అదే మనిషిలో ఉన్నవాడు మనిషి మాట, లాంగ్వేజ్ చదువుకుంటూ ఉంటాడు. ఇట్లా మనం ఏ విధంగా మనం అలవాటు చేసుకుంటామో మనిషి ఆ విధంగా మనం మనుషులు మారిపోతూ ఉంటాం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనం ఎక్కువ చేయాలి, సమాజంలో ఇంకా ఎక్కువ వ్యాప్తి చేయాలి. మీ ఉదయం మీ సమయాన్నంతా నేను వృధా చేస్తున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నిజంగా యోగా ప్రభాకర్ గారికి, మిగతా కిషన్జీ గారికి, మీ అందరికీ మిత్రులందరికీ మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇంకా మంచిగా ఇలాంటి కార్యక్రమాలు చేసుకునేందుకు సమాజానికి మేలు జరుగుతుంది. మీరు కూడా తప్పనిసరి ధ్యానం చేయాలి. కనీసం అరగంట చేస్తారు. మీరు 5 నిమిషాలను చేసే ప్రయత్నం ఎవరైతే చేస్తలేదు. ధ్యానంకు మనము ఈ సాధన అంతా ధ్యానం వరకు వెళ్ళాలి. ఈరోజు మనకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి అడగగానే మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కమిషనరేట్ అడిషనల్